హలో! అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వర్సెస్ రిఫైన్డ్ ఆయిల్. మన ఇంట్లో డైలీ యూజ్ చేసే ఆయిల్ గురించి రైట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా హెల్తీ డెసిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు వాట్ ఈస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్? కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనంగానే లో టెంపరేచర్‌లో మెకానికల్ ప్రెస్సింగ్‌తో సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్‌ని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు. ఇవి ఎటువంటి హీట్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, బ్లీచింగ్ ఏజెంట్స్ లేకుండా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్‌నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ సెసమే ఆయిల్, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్స్. నెక్స్ట్ మరి రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఏంటి? రిఫైన్డ్ ఆయిల్స్ అంటే హై టెంపరేచర్స్‌లో కెమికల్‌ని యూజ్ చేసి తయారు చేసే ఆయిల్‌ని రిఫైన్డ్ ఆయిల్స్ అంటారు. దీంట్లో స్మెల్ రిమూవ్ చేయడానికి కెమికల్స్ వాడతారు, కలర్ చేంజ్ చేయడానికి కెమికల్స్ వాడతారు, వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడానికి కూడా కెమికల్స్‌ని వాడతారు. ఎగ్జాంపుల్ సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, సోయాబీన్ రిఫైన్డ్ ఆయిల్, రైస్ బ్రాన్ రిఫైన్డ్ ఆయిల్, పామ్ ఆయిల్ ఇలాంటివన్నమాట. సో ఇప్పుడు మనం మేజర్ డిఫరెన్సెస్ చూసేద్దాము ఈ రెండిటి మధ్య. ప్రాసెసింగ్ మెథడ్‌కొస్తే కోల్డ్ ప్రెస్ ఆయిల్‌లో ఎటువంటి హీట్, ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేస్తారు. సో ఇవి ప్యూర్ అండ్ న్యాచురల్ అనమాట. రిఫైన్డ్ ఆయిల్ దగ్గరకొస్తే బ్లీచింగ్ ఏజెంట్స్, డియోడరైజింగ్ ఏజెంట్స్, హీటింగ్ ఏజెంట్స్ అన్నీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ప్రాసెస్‌లో తయారు చేస్తారు. న్యూట్రియంట్ వాల్యూస్‌కొస్తే కోల్డ్ ప్రెస్ ఆయిల్‌లో వైటమిన్ ఈ అనేది హైగా ఉంటది. చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ దగ్గరకొస్తే హీట్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి అది తయారు చేసే ప్రాసెస్‌లోనే. స్మోక్ పాయింట్ దగ్గరకొస్తే కోల్డ్ ప్రెస్ ఆయిల్‌కి లో టు మీడియం స్మోక్ పాయింట్ అంటది. అంటే ఫ్రైయింగ్‌కి సూటబుల్‌గా ఉంటది. రిఫైన్డ్ ఆయిల్‌కి హై స్మోక్ పాయింట్ ఉంటది. ఫ్రైయింగ్‌కి కరెక్ట్‌గానే ఉంటది. బట్ రిఫైన్డ్ ఆయిల్ హై టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఏర్పడి అది ఇంకా మన హెల్త్‌ని డిస్ట్రాయ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ హెల్త్ ఇంపాక్ట్స్ చూద్దాం. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనేది హార్ట్ ఫ్రెండ్లీగా ఉంటది. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తది. మన కొలెస్ట్రాల్ బిల్డప్‌ని తగ్గిస్తది. అలానే మన ఒంట్లో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తది. కానీ రిఫైన్డ్ ఆయిల్స్ ఏం చేస్తాయంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే పాసిబిలిటీ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్‌ని డ్యామేజ్ చేస్తాయి. చాలా కెమికల్స్ ఉండటం వల్ల మన బాడీకి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి వెయిట్ గెయిన్‌కి రిస్క్ అయ్యే కారణం అవుతాయి. లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల హార్ట్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో విచ్ ఈస్ బెస్ట్ ఫర్ హెల్త్ అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఈస్ 100% బెటర్ ఫర్ హెల్త్. మీకు గనుక ఈ వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ టు ద వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మరికొంతమందితో షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్త్ ఇంటెల్ తెలుగు. దిస్ ఈస్ డాక్టర్ సౌమ్య. థ్యాంక్ యూ. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.